ఫ్రెండ్స్ ఇదే బ్లాగ్ వచ్చేసి మనం మేడారం వెళ్ళిపోతున్నాం అనమాట. మేడారం జాతరకు వెళ్ళిపోతున్నాం. జాతర స్టార్ట్ అవుతుంది. ఇవాళ వచ్చేసి 18వ తారీఖు 19వ తారీఖు అంటే రేపు మార్నింగ్ వెళ్తాం అనమాట. మార్నింగ్ వెళ్ళేసి జాతర దిక్కెళ్తాం. ఇప్పుడైతే మన ఇంట్లో ఎదురు బోనం అంటారనమాట. ఆ పూజ జరుగుతుంది, అది కూడా చూడండి. ఇక్కడ ఇది ఇంకోటి వచ్చేసి చూసుకోండి. ఇక్కడ సమ్మక్క తల్లికి బెల్లంతో చేసిన అన్నం అనమాట, నైవేద్యము. బోనాల ముంగట సారకకు వచ్చేసి పసుపుతో చేసిన అన్నం నైవేద్యము అమ్మవారికి. ఇలాగే బోనాలు చేస్తారు. మీ సైడ్ ఎలా చేసుకుంటారని కింద కామెంట్ చేయండి. ఇక్కడ సమ్మక్క సారక వచ్చేసి బ్రెండ్ కూడా పెడతారు. పట్టుకో. ఇక్కడ బెల్లం నీళ్ళు, ఇక్కడ సాదు నీళ్ళు, కళ్ళు ఇలా అమ్మవారికి పెడతారు. ఎదురు బోనాలప్పుడు ఫ్రెండ్స్ కోళ్ళని కూడా ఆహారం ఇస్తారనమాట. కొందరు కోళ్ళని ఇస్తారు, కొందరు మేకలు ఇస్తారు. మేమైతే కోళ్ళని ఇస్తున్నాం, 2 కోళ్ళు. ఇప్పుడు సమ్మక్కకు ఒక సారక్కకు చూసుకోండి, ఇవే 2 కోళ్ళు. కోళ్ళని ఆహారం ఇచ్చిన తర్వాత వండుకొని తిని వెళ్తే ఆ నైట్ వెళ్తారు, లేకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి నెక్స్ట్ డే వెళ్తారనమాట. అయితే ఆ రోజు సాయంత్రం వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్. సాయంత్రం వెళ్ళేసి కోట్ల నుంచి వచ్చేసి హుజరాబాద్లో స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఇటు మన గట్టమ్మ దేవాలయం వచ్చేసినాం. ముందు గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారనమాట అందరూ. ఎందుకంటే ఈ దేవాలయం అమ్మవారు వచ్చేసి రక్ష అమ్మవారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతరకు పోయేవాళ్ళు అమ్మవారి దగ్గర వచ్చేసి రక్ష గురించి మొక్కుతారనమాట. అమ్మవారు ఇలా 2 సంవత్సరాలకి ఎలా వచ్చామో అలాగే ఇంటికి పోవాలనేసి అలా మొక్కుతారనమాట. అమ్మవారు రక్ష అమ్మవారు అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేడారం వెళ్తారు. ఇదే గట్టమ్మ తల్లి. ఇక్కడనే అమ్మవారిని దర్శించుకొని మేడారం వెళ్తారనమాట. గట్టమ్మ దేవాలయం. ఇక్కడ అమ్మవారిని ముందు దర్శించుకొని మన సమాచారం మేడారం గట్టమ్మ దేవాలయం మేడారంకి వెళ్దామండి. మేడారంకి వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసి మేడారం జంపరవాగ్ అనమాట. క్రౌడ్ చూడండి ఎంత ఉందో. క్రౌడ్ అయితే చాలానే ఉంది, కానీ అంతగా ఎక్కువ లేదు. ఈరోజు మంగళవారం కాబట్టి పర్లేదు అంటున్నారు. రేపు బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఈ 3 days వచ్చేసి చాలా ఉంటారు అన్నమాట భక్తులు వచ్చేసి.
ఈయన మంగళవారం కాబట్టి పర్లేదు అట్లుంది, కానీ నేను ఊహించినంత అయితే లేదు ఫ్రెండ్స్. చూసుకొని ఇది వచ్చేసి మేడంకి వచ్చి ఇష్టం. ఇక్కడైతే మనం మేడానికి అయితే చేస్తున్నాం. మేము వచ్చేసి మేడం దగ్గర చెంపరబాబు బాగా మంది లేరు, క్రౌడ్ అయితే బాగానే ఉంది, కానీ మేము ఊహించినంత అంత లేదు. రేపు మెయిన్ ఉంటుంది, రేపు అయితే చాలా ఉంటుంది. జాతర విజిట్ అయితే చూద్దాండి. ఈ రోజు నుంచి రోజు ఒక వీడియో వస్తూనే ఉంటుంది. మా వీడియోని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి బ్రో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి కన్నెపల్లి సారక రేపు బుధవారం తీసుకొస్తారు. చిలకల గుట్ట నుంచి తమ్మక తీసుకొస్తారు. శుక్రవారం రోజు మొక్కులు చెల్లిస్తారు. మా బ్లాగ్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మంచి కామెంట్ చేయండి. మీ జాతరకి ఎవరైనా వచ్చారో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కలుసుకుందాం. బాయ్ బాయ్.